హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బ్రెడ్ బోండా. ఈ బ్రెడ్ బోండాని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించుకున్న ఆలుగడ్డ తురుము 1 కప్పు, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ స్లైసెస్ 1 ప్యాకెట్, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. ముందుగా 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసుకొని ఉడికించుకొని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తురుముకుందాం. తురుముకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి తరుగుని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా అన్నిటినీ చుట్టుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మన బ్రెడ్కి సరిపడా బాల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్రౌన్ కలర్ని కట్ చేసేసుకోండి. ఇలా 4 వైపులా బ్రౌన్ కలర్ని తీసేసుకోండి. ఇలాగే అన్నిటినీ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, అన్నిటిని ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని అందులో యాడ్ చేసుకోండి. ఇలా తడుపుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఇలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే అందులోని వాటర్ని మొత్తాన్ని అదిమేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కూర మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని అంచుల్ని క్లోజ్ చేసుకుంటే ఇలా బాల్స్ లాగా చుట్టుకోండి. ఇలా మొత్తాన్ని చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, బ్రెడ్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ని అందులోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఈక్వల్గా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పైసీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.